నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందిపై ఎంపీ భరత్ అసహనం. ప్రజలు నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా, ఇలా ఎగితే ఎలా అంటూ సచివాలయ సిబ్బందిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని 46వ వార్డు క్వారీ మార్కెట్ శానిటోరియం శాల వద్ద నుండి మంగళవారం నిర్వహించిన గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఎంపీ భరత్రాం పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వార్డులో సమస్యలపై ఆరా తీశారు. ఒక చోట పైపు లీకేజీ అవుతుండడాన్ని గుర్తించిన ఎంపీ ఎన్నాళ్ళ నుంచి ఇలా వాటర్ లీక్ అవుతుందని ప్రశ్నించారు. 6 నెలల నుంచి లీక్ అవుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ మహిళ తెలపడంతో సంబంధిత శాఖ ఆర్ఎంసీ అధికారులు సిబ్బంది పైన అక్కడే ఉన్న సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1-2 రోజులు కాదు, ఏకంగా 6 నెలలుగా సమస్య ఉన్నా ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే అసలు ఎందుకున్నట్టని ప్రశ్నించారు. తక్షణం మరమ్మత్తు చేయమని ఆదేశించారు. అలాగే కొందరు మహిళలు మంచినీరు సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులకు ఎంపీ ఫోన్ చేసి సమస్య వివరించి సాయంత్రంలోగా సమస్య పరిష్కరించమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు 46వ వార్డు ఇన్ఛార్జి మేడబోయిన సునీల్, నక్కా శ్రీ గణేష్, మహిళా విభాగం నగర శాఖ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యూత్ ప్రెసిడెంట్ పీత రామకృష్ణ, ఎన్వి శ్రీనివాస్, కాసే రాజేష్, తిరగాటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. మాకేనండి మాకే ఇల్లు పట్టా ఇవ్వనని ఆ బోత్లో చాలా మందికి ఇచ్చాడండి. నిజం మీ దగ్గరికి వద్దామని సునీల్ బాబుని శివను అడిగాను, మీ దగ్గరికి రావాలని. అందుకే దేవుడు ఏసయ్య మిమ్మల్ని రప్పించాడు. అలాగే అండి మాకు ఈ తంబాలు కొద్దిగా జరిపించండి సార్. పేట అందరికీ ఇష్టమండి, నన్ను అంటే ఇరాదమండి. అడగండి సునీల్ బాబుని. నేను ఎన్ని రోజులు అద్దె తీసుకోవాలంటే మనకు వైఎస్ఆర్ ఇచ్చాను. నేను పార్టీకి ఏంటి పార్టీ ఆఫీస్కి ఇచ్చానండి రూము. తీసుకోండి ఇచ్చాను. సునీల్ బాబుని అడగండి, ఇస్తాను అన్నాడు. నీ పరిస్థితి బాగాలేదా అంటే తీసుకొని నేను టిప్ నమ్ముకుంటేదాన్ని అండి. దానైనా మొగమడి చచ్చిన నన్ను చాలా మోసం చేశారండి అయ్యారు. నేను చాలా బాధపడుతున్నాను. ఇక మళ్ళీ జగనే రావాలండి. నాకు ఫోన్ వస్తే చెప్పుదామని నేను చూశాను. నా తమ్ముడు జగన్ రావాలా. నేను ముఖం మీద అవుతుందా ఇది? నాకు ఈ తంబాలు కొంచెం జరిపించండి. ఇప్పుడు ఇది బయటకు ఉంది, నీ గురించి మరి ఇది ఎందుకు చేయరు? కాదు, ఇది ఇంటికి ఆనుకుని పెట్టేశారు కదా. కాదు, ఇంటికి ఆనుకుని చేయరు. షిఫ్టింగ్ ఎందుకు అవుతుంది? అది మీదే కదా ప్రాబ్లం. అది ఇప్పుడు అది ఎందుకు బయటకు ఉంది, ఇది ఎందుకు లోపలికి ఉంది? బాబు ఫోన్ ఇలాగి నా ఫోన్ ఎస్సీ గారికి చెప్తాం. ఎస్సీ గారికి చెప్పినా డి గారికి చెప్తాను. ఎస్సీ గారికి అవసరం లేదా? నంబర్ చెప్పు. 9440812595. మరి ఫాస్ట్ సరిగా చెప్పు. 9440812595. రాంగ్ నంబరా? ఈ గారు నమస్తే. శామ్యుల్ గారు, ఇప్పుడు నేను రామదాస్ పేట, ఇది 46వ వార్డు రామదాస్ పేట దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రిసిటీ పోల్స్ ఒక ఇంటికి ఆనుకుని వేస్తారు. దీనికి పక్కన ఉన్న పోల్ ఏమో బయటకి వేసారు, ఒకటేమో